పొత్తు ఉన్నదెంతనో లేనిదెంతనో ఎవ్వళ్ళకి తెలియదు కానీ లీడర్లు మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు తాపకోసారి పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడే అని అనుకుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు కూడా తెలంగాణలో పొత్తు ముచ్చట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీళ్ళు వాళ్ళతోని పొత్తు, వాళ్ళు వీళ్ళతోని పొత్తు అని పొట్టు పొట్టు కిరికిరి అవుతున్నది పార్టీల నడుమ. అందరేమో కానీ పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం పొత్తు ముచ్చట ఎత్తితే చాలు చెప్పు తీస్తామంటుర్రు. ఇక చూడుర్రి. నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే రెండు చెంపలు వాయించమన్నాడు. నేనేమన్నా చెప్పుతో కొట్టమన్నా. పొత్తు అని ఎవరన్నా అన్నారంటే చాలు చెంపలు వాయ కొట్టాలి, చెప్పుతోని కొట్టాలి అన్నట్టే మాట్లాడిండు బండి సారు. పువ్వు పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్ల కొరకు పొత్తు కూడుతారని పొట్టు పొట్టు ముచ్చట్లు వినిపించే కదా. ఆగో గట్లనే ఉస్నాబాద్లో యాత్ర చేయనికి పోతే మళ్ళోసారి బండి సారును గదే ముచ్చట అడిగిర్రు. ఇదివరకే ఓసారి చెప్పుతోని కొట్టాలి అని చెప్పిన సారు మళ్ళా గదే ముచ్చట చెప్పిండు. ఇంకా ఈసారి చెంపలు వాయ కొట్టాలి అన్నాడు మా కిషన్ రెడ్డి సార్ అని కొత్త ముచ్చట కూడా చెప్పుకొచ్చిండు. ఉల్టా చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళే పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారన్నట్టు ఆడిపోసుకున్నాడు. ఎంపీ ఎలక్షన్లలో పువ్వు పార్టీకే అందరికంటే ఎక్కువ సీట్లు వస్తాయి అన్నట్టు మాట్లాడిండు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా సాందు దొరికితే చాలు కాషాయ పార్టీ మీద కండ్లు పెద్దగా చేస్తారు. తాపకోసారి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకొని జగ్గన్న గట్టిగానే ఆరుచుకుంటాడు. ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపవరు, వీళ్ళు నోరు ఎప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యము, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. మీరు 400 అడిగే అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వము మీ మీద 420 కేసు పెట్టాలి. మీ మీద పండ్ల పని కారు పార్టీ వాళ్ళని కూడా గట్టిగానే చాపించిండు. అచ్చంపేట మీటింగ్ లో సర్కారు వాళ్ళ మీద పొట్టు పొట్టు దుబ్బెత్తి పోసిండు కదా మాజీ మంత్రి కేటీఆర్ సారు. దాని మీద ఏమన్నాడో చూడర్రే. కేటీఆర్కి ఏం తెలియదు, తెలియదా తెలియదు. ఇక్కడ కాంగ్రెస్ గురించి కేసీఆర్కు తండ్రి చాటు బిడ్డ కేటీఆర్. ఆ రోజు ముఖ్యమంత్రి, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్, అంతే. 3 పార్టీల నడుమ లొల్లి పంచాది గట్టిగానే నడుస్తున్నది. అన్నిటికీ మించి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు అయినట్టే కలిసి పోటీ చేస్తారు అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటున్నారు. మరిగా ఈ పొత్తుల ప్రచారంతో ఏ పార్టీకి ఎంత లాభం అవుతుందో గాని 3 పార్టీలు ఇయ్యర మయ్యర తిట్టుకున్నట్టే ఉన్నది. మరిగా నడుమ పొత్తు ముచ్చట్లు ఆడికెళ్ళి బయటకు వస్తున్నాయో అని పరేషాన్ అవుతున్నారట పబ్లిక్.